సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రజలందరూ అనుకుంటున్నారు బాబు వచ్చాడు రాష్ట్రాన్ని ముంచాడు, బాబు వచ్చాడు రాష్ట్రాన్ని ముంచాడు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నటువంటి మాట వాస్తవమైనటువంటి విషయం. ఈరోజు నీ గురించి మాట్లాడాలంటే 4వ ముఖ్యమంత్రి స్టార్ట్ అయింది ఈ రాష్ట్రంలో. నారాసుర రక్త చరిత్ర 4వ భాగం అనేటువంటిది. దానిలో ఏమున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆస్తుల మీద దాడులు, వ్యక్తుల మీద దాడులు, వాళ్ళ మీద హత్యలు, కక్ష సాధింపు చర్యలు. ఇవి తప్ప ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూల్చివేయడం, శిలాఫలకాలను ధ్వంసం చేయడం, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూల్చివేయడం, ప్రభుత్వ భవనాలను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రభుత్వ భవనాలు ఏదన్నా ఉంటే వాటిని కూడా కూల్చేసి ఒక్కడ కూడా విధ్వంసం సృష్టించడం. ఇది తప్ప ఎక్కడన్నా నీ హయాంలో అభివృద్ధి అనేటువంటిది మచ్చుగానే కనిపించిందంటే ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేదు. మరొకటి రెడ్ బుక్ రాజ్యాంగం ఎలాగూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం మీద అధికారుల మీద వేధింపులు. ఎవరైతే నీకు గతంలో అనుకూలంగా పనిచేయలేదు నీ ప్రభుత్వం లేనప్పుడు, ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి మెరుగైనటువంటి సలహాలు ఇచ్చి పరిపాలనలో భాగస్వాములు అయ్యారో అటువంటి అధికారులను వెతికి వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు, వాళ్ళ వేధింపులు. నీకు గిట్టనటువంటి ఐఏఎస్ ఐపీఎస్లకి ఎప్పుడు లేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఐఏఎస్లు ఐపీఎస్లకి పోస్టింగ్లు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది తప్ప మొట్టమొదటిసారిగా ఐఏఎస్ ఐపీఎస్లకి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఒక నీచ చరిత్ర, ఒక దురదృష్టకరమైనటువంటి సాంప్రదాయం, సంస్కృతికి ఈరోజు నువ్వు నాంది పలికినట్టుగా అయింది. అదేవిధంగా ఈరోజు జనాలందరూ అనుకుంటున్నారు వరదలు ఒక పక్క ఉంటే వరదల్ని పట్టించుకోకుండా ఐపీఎస్ అధికారులను ఇబ్బంది పెట్టడానికి ఒక ఫ్యాబ్రికేటెడ్ జత్వాని కేసులో, సినీ నీటి కేసులో నువ్వు చూపించినటువంటి చొరవ చూస్తేనే ప్రజల మీద నీకు లేదు, కానీ పార్టీ మీద, ఎవరైతే గతంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారుల మీద నీకు ఏ స్థాయిలో కక్ష సాధింపు ఉందనేటువంటిది మనం ఆలోచన చేయగలం. ఈరోజు విశాల్ గుని కావచ్చు, ఉన్నటువంటి కమిషనర్గా ఉన్నటువంటి తాత కావచ్చు రానా, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి డీజీపీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు కావచ్చు, వీళ్ళందరి మీద కక్ష సాధింపులు పెట్టి వాళ్ళందరి ఏదో జరగరాంది జరిగిపోయిందన్నట్టుగా నీ పచ్చ మీడియాలో పతాక శీర్షికలో రాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమానికి ఈరోజు నువ్వు పూనుకున్నావు. ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యుడు నందిగాం సురేష్ను తీసుకెళ్లి ఈరోజు ఏదో విధంగా జైల్లో వేసి జోగి రమేష్ నిన్ను ప్రశ్నించాడని చెప్పని జోగి రమేష్ కొడుకు, చిన్న పిల్లవాడు, యువకుడు రాజీవ్ని తీసుకెళ్లి ఈరోజు నువ్వు జైలు పాలు చేశావు. ఎన్ని రకాలైనటువంటి అరాచకాలు జరిగాయి. కులం పేరుతో బదిలీలు చేస్తున్నావు. ఒక కులం వాడికేమో ఒక స్థానం, ఒక కులం వాడికేమో అసలు పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కుల ప్రాతిపదికన ఉద్యోగస్తుల బదిలీలు, నియామకాలు జరిగాయంటే అది కేవలం నీ 100 రోజుల పరిపాలనలో జరిగాయనేటువంటిది. ఈరోజు మైనింగ్ శాఖ డైరెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి మీద అక్రమ కేసులు పెట్టావు. బెవరేజ్ కార్పొరేషన్కి పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి మీద ఈరోజు వేధింపులు ప్రారంభమయ్యాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి రామకృష్ణకి సంబంధించి ఆ రోజు మార్గదర్శికి ఆయన వాస్తవాలు మాట్లాడాడు మార్గదర్శిని గురించి అని చెప్పి మార్గదర్శిని గురించి మాట్లాడేటువంటి నెపానికి, నేరానికి మార్గదర్శి సరిగ్గా పనిచేయటం లేదని చెప్పిన దానికి ఈరోజు ఆయన మీద వేధింపులు ప్రారంభించాం. ఈరోజు ఒక్కసారి గమనించి, ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉందా? కనిపించిందా ఈ 100 రోజుల్లో? ఎక్కడా కనిపించినటువంటి దాఖలాలు లేవు. అసలు ఆంధ్ర రాష్ట్రాన్నే ఈరోజు హత్యాచార ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా పిలుచుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చి, ఆంధ్ర రాష్ట్రం అంటే హత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేసి ఎక్కడ పట్టినా సరే హత్యాచారాలు, హత్యలు. ఈరోజు మహిళల మీద దారుణమైనటువంటి మానభంగాలు, అత్యాచారాలు, పిల్లలు, బాలికలు, మహిళలకు సంబంధించినటువంటి లైంగిక వేధింపులు, మహిళల మీద వేధింపులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద వేధింపులు జరుగుతున్నా సరే వాటిని ప్రోత్సహించే విధంగా నీ చర్యలు ఉన్నాయి తప్ప వాటిని ఎక్కడ కూడా నిరోధించాలనేటువంటి ఆలోచన ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు. వ్యవసాయాన్ని సంబంధించి అయితే వ్యవసాయం కాదు, విధ్వంసాన్ని సృష్టించాం. వ్యవసాయం అనేటువంటిది దాదాపుగా కనుమరుగైపోయింది. సాధారణంగానే ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా సరే రైతులు తీవ్రమైనటువంటి అవస్థలు పడతారు. ఎందుకంటే రైతులంటే చిన్న చూపు, వ్యవసాయం అంటే నిర్లక్ష్యం. ఈ రెండు కలగలిపినటువంటి రూపమే చంద్రబాబు. కాబట్టి వ్యవసాయం విషయంలో ఎవ్వరు కూడా చంద్రబాబు అంటేనే వ్యవసాయానికి సంబంధించి విధ్వంసంగా మాట్లాడుకోవాలి. ఈరోజు నువ్వు చెప్పేవే గుర్తుందా? 20,000 రూపాయల రైతు భరోసా
ఎక్కడన్నా 20,000 రూపాయల రైతు భరోసా ఈరోజు కనీసం దాని గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఎప్పుడు అమలు చేస్తాం, ఏ విధంగా అమలు చేస్తామని చెప్పి లేదు. కాబట్టి రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేశావు. 20,000 రూపాయలు ఇస్తానన్నావు, ఆ హామీని గాలికి వదిలేసావు. క్రాప్ ఇన్సూరెన్స్, ఉచిత ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పెడితే స్పష్టంగా నేను క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వను, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఉండదు, కాబట్టి ఖరీఫ్తో అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అప్పుడు నిర్ణయం కాబట్టి అది అయిపోతుంది, రబీ నుంచి మేము ఎవరి రైతులు వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాల్సిందే తప్ప ఈ రాష్ట్రంలో ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు. ఈ క్రాప్ నమోదు అనేటువంటిది అస్తవ్యస్తంగా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఎంత పారదర్శకంగా ఉన్నదో ఈరోజు అంత అస్తవ్యస్తంగా తయారైపోయింది. మార్కెట్లో రైతులకి ఎరువుల లభ్యత లేదు, విత్తనాలు దొరకటం లేదు, ఆర్బీకేల ద్వారానే ఎరువులు విత్తనాలు అందించేటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేశావు. సున్నా వడ్డీ ఈరోజు దానికి సంబంధించినటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో సున్నా వడ్డీ రుణాలు లేవు. ఈరోజు రైతులకు సంబంధించి, కౌలు రైతులకు సంబంధించి పాపం నువ్వు నీతో పాటు పవన్ కళ్యాణ్ గారు తిరిగి మీరు చేసినటువంటి ఆ CCRC కార్డులకు సంబంధించినటువంటి జారీ నిలిపివేశారు. కాబట్టి కౌలు రైతులు అష్టకష్టాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ధరల స్థిరీకరణ నిధి లేదు. ఈరోజు ధరలకు సంబంధించినటువంటి దాంట్లో గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. విపత్తుల సహాయ నిధి ఏదైతే గతంలో ప్రవేశపెట్టామో అది కనుమరుగైపోయింది. అసైన్ ల్యాండ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అందరికి సంబంధించి పేదల చేతిలో ఉన్నటువంటి 20 సంవత్సరాలుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటే వాటన్నిటిని ఆపేమని చెప్పావు. ఏదైతే వైఎస్ఆర్ ఫామ్ మెకనైజేషన్ ఇచ్చామో యంత్ర సేవ కింద ట్రాక్టర్లు వాటికి సంబంధించి ఆ యంత్ర సేవకు సంబంధించినటువంటిది ఆగిపోయాయి. అగ్రి టెస్టింగ్ ద్వారా ల్యాబులు ఏదైతే ఉన్నాయో ఆ ల్యాబులకు సంబంధించి ఈరోజు అగ్రి టెస్టింగ్ ల్యాబులకి అంతరాయం ఏర్పడ్డాయి. వాటిలో సరైనటువంటి ప్రయోగాలు జరిగేటువంటి పరిస్థితి లేదు. అక్వా యూనివర్సిటీ పనులకి ఈరోజు గ్రహణం పట్టింది. విత్తన సబ్సిడీకి మంగళం పాడావు. వైఎస్ఆర్ పశు బీమా అనేటువంటి దాన్ని ఈరోజు విస్మరించావు. ఫిష్ ఆంధ్ర అవుట్లెట్స్ ఉంటే వాటిని మాయం చేశావు. శనగ రైతులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి బోనస్ విధానాన్ని ఈరోజు రద్దు చేశావు. వ్యవసాయ సలహా మండలి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ సలహా మండలి రైతుల దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకుని మెరుగైనటువంటి వ్యవసాయం, మెరుగైనటువంటి వనరులు కూర్చడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు వాటిని రద్దు చేశావు. సంచార పశు వైద్యశాలలు మనుషులకు ఏ విధంగా అయితే వైద్య సేవ అందించడానికి మొబైల్ వ్యాన్స్ ఉంటాయో ఆ విధంగా సంచార పశు వైద్యశాలలకు పెడితే పశు సంపదని పెంచడానికి వాటికి సంబంధించి వాటి గ్రహణం పట్టించావు. కాబట్టి వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా విస్మరించావు. ఇకపోతే విద్యారంగం చూస్తే తమరు పుత్రరత్నమే ఈరోజు పాపం ఆయన విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. విద్యారంగం పూర్తిగా ఈ 100 రోజుల్లో తిరోగమనం పట్టిందని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఇంగ్లీష్ మీడియం ఉంటే పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవడానికి లేదు అని చెప్పి పేదవాడి మీద కక్ష కట్టి ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేశాం. CBSE ఉంటే CBSE ఉండడానికి లేదు అని చెప్పి ఆ CBS ఆప్షన్ లేకుండా CBSEని రద్దు చేశాం. టోఫెల్ పీరియడ్ పెడితే చిన్నప్పటి నుంచి పిల్లలకి కాస్త టోఫెల్ మీద అవగాహన పెంచితే రేపేదైనా ఇతర దేశాలకు వెళ్ళడానికి ఉపకరిస్తుంది అనుకుంటే ఆ పీరియడ్ని రద్దు చేశాం. ఐబీకి సంబంధించినటువంటి అడుగడుగున అడ్డంకులు సృష్టించావు. ఆ విధంగా దాన్ని ముందుకు వెళ్ళనీయకుండా తల్లికి వందనం కనపడ్డటువంటి వాడికల్లా బాబూ రా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇదిగో ఈ పాప వచ్చింది, ఈ పాపకి 15,000. మాట్లాడేవా లేదా? ఏమయ్యాయి నీ మాటలు? అందరినీ చూపించి ఆ పసిబిడ్డలందరిని చూపించి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇదిగో వచ్చినటువంటి ఈ అమ్మాయికి 15,000 అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు, నువ్వు సభల్లో మాట్లాడినటువంటి మాటలు, నీ మంత్రులు ఇళ్ల దగ్గర నిలబడినటువంటి మాట్లాడినటువంటి మాటలు, ఈరోజు వాటికి సంబంధించి ఎక్కడ ఏమి మాట్లాడకుండా అసలు చెల్లించకుండా అసలు మేము చెప్పామా అన్నట్టుగా ఈరోజు మీరు వ్యవహరించడం వాస్తవం కాదా? గోరు ముద్ద అయితే ఘోరమైనటువంటి ముద్దగా పాపం ఇళ్ల నుంచి ఈరోజు బిడ్డలు క్యారియర్లు తెచ్చుకొని భోజనం చేయాల్సినటువంటి దుస్థితి మరలా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైంది. స్కూళ్ళు, హాస్టల్ ఎంత దారుణంగా ఉన్నాయంటే పేపర్ తీస్తే అతిసార కేసులు, మరణాలు, పాపం వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయ్యి సరైనటువంటి భోజనం ఇవ్వలేనటువంటి దుస్థితిలో కనీసం వాళ్ళకి సౌకర్యాలు లేకుండా ఈరోజు రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది లేకుండా ఈరోజు పాపం తల్లిదండ్రులని మీరు కట్టి రసీదులు తీసుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందని చెప్పి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసేసాం. వసతి దీవెన అనేటువంటి దాన్ని రద్దు చేసేసాం. కాబట్టి వ్యవసాయం విధ్వంసమైంది, విద్యారంగం తిరోగమనంలోకి వచ్చింది. ఇకపోతే ప్రజారోగ్యానికి సంబంధించి, వైద్యానికి సంబంధించి ఉరి వేసినటువంటి పరిస్థితి. ఎందుకో ప్రజారోగ్యానికి ఉరి అన్నామంటే మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేటీకరణ నిర్ణయం, ఏదో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పి ఆ రోజు
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారి మీద మాట్లాడావు. నువ్వు కూడా జనార్దన్ రెడ్డి గారి గురించి 2-3 సార్లు ఉదాహరించావు. అటువంటిది నిస్సిగ్గుగా ప్రభుత్వం నడపాల్సినటువంటి ప్రైవేట్ కాలేజీలని 17 కాలేజీలని నేను ప్రైవేట్ పరం చేస్తానని చెప్పి ఈరోజు నువ్వు ఆశకి ఈరోజు పోయి ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.